మంచిది. దేవునికి స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దినాన ప్రభు బలలో పాలు పొందుకోబోతున్నాము. ప్రభు బల తీసుకునే ప్రతిసారి కూడా మీకు హెచ్చరిక చేసేది ఏంటంటే, దేవుని వాక్యమైన సేవకులైనా పదే పదే హెచ్చరిక చేసేది, మనం పశ్చాత్తాపంతోనూ నిజమైన మారు మనసుతోనూ దేవునికి యోగ్యమైన జీవితం జీవిస్తూ యోగ్యులుగా ఆయన బలలో పాలు పొందాలనేదే ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ప్రత్యేకింపబడిన వారం, లోకంలో నుండి ఎన్నుకొనబడిన వారం, ప్రత్యేకింపబడిన వారము, లోకానికి వెలుగుగా ఉండడానికి, ఉప్పుగా ఉండడానికి, ఆయనకి సాక్షులుగా ఉండడానికి, ఆయన మహిమకు ఘనత తేవడానికి, ఆయన మహిమకు కీర్తి తేవడానికి మనల్ని ప్రభు ఎన్నుకున్నారు. అయితే సర్వ సృష్టిని యావత్తును చేసిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు ఎంతో అద్భుతమైన సృష్టి. అంటే మానవుల జ్ఞానానికి అంతుపట్టని ఎంత ఉన్నతమైన సృష్టిలో దేవుడు మిక్కటంగా ప్రేమిస్తుంది. ఎవరిని చెప్పండి? నిన్ను నన్ను మిక్కటంగా ప్రేమిస్తున్నారు. మనం అందరం కూడా ఆయనకు ప్రత్యేకింపబడిన వారం. కాబట్టి మనలో ఎవ్వరూ ఒకరిలాగా ఒకరు ఉండము, అందరూ వ్యత్యాసంగానే ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టికి చాలా విలువైన వారు, ప్రత్యేకమైన వారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయన రూపాన్ని మనం భద్రపరుచుకోవాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలని యేసయ్య మనం సృష్టించాడు. ఆ ఒక ఉద్దేశాన్ని గ్రహించి మనము బ్రతకవలసిన వారమై ఉన్నాము. అయితే చాలాసార్లు మనము పశ్చాత్తాపం పడాలి అని తెలుసు, కానీ మనం అనుకుంటాము పశ్చాత్తాపం అంటే ఏదో వారానికి ఒకసారి వచ్చి ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అంటే దేవుడు ఏదో క్షమించేసినట్లుగా ఫీల్ అయిపోయి దేవుని బలలో పాలు పొందుకుంటూ ఉంటాం. చాలాసార్లు మన విశ్వాసులం అంటారు, లోకస్తులు మనల్ని ఏమని పిలుస్తారు? మనకున్న పేరు విశ్వాసులం. కానీ ఆ విశ్వాసానికి అర్థం తెలియకుండా కూడా ఒక్కోసారి మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసము లేకుండా కూడా మనం జీవిస్తూ ఉంటాం. ఎలా అంటే బైబిల్లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటే విశ్వాస ప్రార్థన చేస్తాం, కానీ దానిలో ఏముండదు? ఉండాల్సినంత విశ్వాసం ఉండదు. చేస్తారో లేదోలే, చేసి చూద్దాంలే, చేస్తే దేవుడు కార్యం చేస్తాడంటలే అన్నట్లు చేయడం విశ్వాసం కాదనమాట. కాబట్టి మనము చాలాసార్లు సంపూర్ణమైన విశ్వాసం మనలో చేసుకోలేకపోతున్నాము, నిజమైన పశ్చాత్తాపాన్ని కూడా కలిగి ఉండలేకపోతున్నాము. కాబట్టి ఈ దినాన దాన్ని పరిశీలన చేసుకుంటే పశ్చాత్తాప సిద్ధాంతం అని థామస్ వాట్సన్ అనే ఒక వ్యక్తి 16వ శతాబ్దంలోనే దేవుని గురించి ఎంత గొప్ప అవగాహన కలిగి అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి అని చాలా అద్భుతమైన పుస్తకం రాశారు. దాన్ని చదువుతున్నప్పుడు నేను నేర్చుకుంటున్న విషయాలే మీతో బోధిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది నా పశ్చాత్తాప సిద్ధాంతం ఆ బుక్ పేరు. అయితే ఒక ప్రాథమిక పశ్చాత్తాపాన్ని గురించిన ఒక ప్రాథమిక ప్రసంగము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పశ్చాత్తాపము అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో అలాగే పశ్చాత్తాపం కూడా అంతే ప్రాముఖ్యము. అంటే మనం అందరం కూడా విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మన పాపాలను క్షమించి మన ప్రక్షాళన చేస్తారని ప్రభువునందు విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా మనం అందరం కూడా దేవుని కృప పొందుకొని మనం దేవుని పట్ల ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన మన పట్ల కృప చూపించడాన్ని బట్టి మనం ఏం పొందుకున్నాం? అర్థమవుతుందా? ఇవన్నీ పదే పదే రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు గుర్తుండిపోవాలి. మనం అందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన మనకు కృప చూపించడాన్ని బట్టి విశ్వాసం ద్వారా కృప చేత మనం అందరం రక్షించబడి ఉన్నాం. అయితే మనము మన జీవితంలో రక్షించబడిన మన జీవితంలో ప్రాముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే మన జీవితంలో సంపూర్ణమైన విశ్వాసము, నిజమైన పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటి చెప్పండి? సంపూర్ణమైన విశ్వాసం దేవుని పట్ల, రెండోది నిజమైన పశ్చాత్తాపము. ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమని మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే విశ్వాసము, పశ్చాత్తాపం ఈ రెండు కూడా మనం పరలోకానికి ఎగిరిపోవడానికి ఉపయోగపడే రెండు రెక్కలు లాంటివి అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రకృతి అంటే మనం చూస్తే ఉష్ణము, తేమ ఈ రెండు కూడా ప్రకృతిని, మన చుట్టూ ఉన్న మొక్కల్ని ఎలా కాపాడుతాయో అలాగే విశ్వాసము, పశ్చాత్తాపం ఈ రెండు కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడి మన క్రైస్తవ జీవితాన్ని కాపాడుతాయి అన్నమాట. విశ్వాసం అనేది ఒక చీకటి గది ఉందాం అనుకోండి, మన హృదయమే అనుకుందాం, మన హృదయమే ఒక చీకటి గది అనుకుందాం. ఆ చీకటి గదిలో విశ్వాసం ఒక క్యాండిల్ లాంటిది అయితే పశ్చాత్తాపము దానిలో వచ్చే వెలుగు లాంటిది. అర్థమవుతుందా? వెలుగు ముందా లేకపోతే క్యాండిల్ ముందా అని మనం చెప్తాను. క్యాండిలే ముందుంది, కానీ దానిలో వెలుగు ఎప్పుడు వచ్చింది? అది లైట్, అది వెలిగించినప్పుడే ఆ
అక్కడ ఉన్న చీకటి పారిపోతుంది. కాబట్టి విశ్వాసం మనలో ఉంటే సరిపోదు, దానిలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉన్నప్పుడు మాత్రమే మనం హృదయం ఏమవుతుంది చెప్పండి? ప్రకాశిస్తుంది. దానిలో ఉన్న చీకట్లన్నీ కూడా నిజమైన పశ్చాత్తాపం ద్వారా చీకటి అనేది బయటికి వెళ్ళగొట్టబడుతుంది. కాబట్టి మనకి ఏం కావాలి? విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉండాలి. రెండోది నిజమైన పశ్చాత్తాపం అనేది ఉండాలన్నమాట. పశ్చాత్తాపము ఒక కళాకారుని చేతిలో పనిముట్టు లాంటిదంట. ఏం చెప్పండి? ఒక కళాకారుని చేతిలో పనిముట్టు లాంటిది. ఈ పశ్చాత్తాపం అనే ఆయుధాన్ని, అంటే ఒక సైనికుని చేతిలో ఉన్న ఆయుధం లాంటిది అనమాట. ఈ ఆయుధాన్ని మనం ఎంత వినియోగించుకుంటామో అంతగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేసుకోవచ్చు? రూపుదిద్దుకోవచ్చు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని రూపుదిద్దుకోవడానికి, మనము సంపూర్ణ క్రైస్తవులు అవడానికి, మనం పాపం లేని వారుగా దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండుటకు ఈ పశ్చాత్తాపం అనే ఆయుధాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రతిరోజు వినియోగించుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని రూపుదిద్దుకోవాలి. అగస్టిన్ అనే భక్తుడు మనం చూస్తాం కీర్తన గ్రంథంలో ఎక్కువగా మన దావీదు పశ్చాత్తాపంతో రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. అయితే అగస్టిన్ భక్తుడు గురించి మనకు తెలుసు. మౌనిక అనే ఒక తల్లి గారి కుమారుడు. అతడు చాలా తల్లి ఏమో చాలా ఆధ్యాత్మికమైన తల్లి, ఎంతో ప్రార్థన పరురాలు, ఎంతో దైవభక్తి కలిగిన స్త్రీ. అయితే ఆ కుమారుడు ఎంత పనికి మాలిన వాడంటే అతన్ని ఎవ్వరు కూడా అగస్టిన్ అని పిలిచేవారు కాదంట. అతన్ని ఏమని పిలిచేవారంటే ఆయన పేరుకు ముందు పాపి అని పిలిచేవారంట. అంటే తను ఎలాంటి పాపపు బ్రతికుంటే అలాంటి పాపి అని ముద్ర పొందాడో ఆలోచన చేయండి. అంత భయంకరమైన పాపి అనమాట. అతడు చేయని పాపం అంటే లోకంలో ఏది లేదు. అంత భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఆ తల్లి ప్రార్థనలు చేసి చేసి మరణించింది. కానీ ఒక దినాన దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డను పట్టుకున్నప్పుడు తను ఎలా మారాడంటే ఈ యొక్క అపోస్తలుడైన మన యొక్క దావీదు రాసిన పశ్చాత్తాప కీర్తనలంట. తన పడక మీద ఉంటూ తన బాధలో ఉన్నప్పుడు కూడా, ఈవెన్ తన మరణ సమయంలో కూడా అతడు ఎంతగానో ఆ కీర్తనలు చదివి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉండేవాడంట. ఆయన చాలా రక్షించబడ్డాడు. ఎంతగా రక్షించబడి గొప్ప సేవ చేశాడు. అయితే ఆయన రక్షించబడిన తర్వాత ఆయన ఎలాంటి వ్యక్తి అయ్యాడంటే సెయింట్ అగస్టిన్ గా అంటే పరిశుద్ధుడైన అగస్టిన్ గా మార్చబడ్డాడు. అతను అంతకుముందు వ్యభిచారం చేశాడు, చెడ్డ పనులు చేశాడు. ఆ దారిని పోతున్న వాళ్ళందరూ అతను పిలుస్తుంటే నేను పాత అగస్టిన్ కాదు, నేను పరిశుద్ధుడైన అగస్టిన్ అని చెప్పేసి ఎవరి వైపు కన్నెత్తి చూడకుండా తన శరీరం అంతా కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని మరలా రక్షించబడిన వ్యక్తి తను అంటున్నాడు. అంటే ఈ యొక్క పశ్చాత్తాప ఆయుధాన్ని తను వినియోగించుకొని అంత మురికి, అంత కంపు, అంత పాపంలో ఉన్న జీవితాన్ని ఏం చేసుకున్నాడు? రూపుదిద్దుకున్నాడు కన్నీరు కాచి. కాబట్టి పశ్చాత్తాపం అనేది కళాకారుని చేతిలో ఉన్న పనిముట్టు. మనం ఎంతగా పశ్చాత్తాపాన్ని వినియోగిస్తామో అంతగా మన ఆధ్యాత్మిక జీవితాల దినదినం ఏమవుతాయి అండి? అభివృద్ధి చెందబడతాయి, నీతిమంతులుగా మనం తీర్చబడతాం. మూడవది, పశ్చాత్తాపం పాపాలకు ప్రక్షాళన వంటిది. పశ్చాత్తాపం అనేది మన పాపాలను ఏం చేసిందంట? ప్రక్షాళన చేసింది, కడిగి శుద్ధీకరించేసింది అనమాట. పశ్చాత్తాపపు కన్నీరు మనలో ఉన్న పాపాన్ని కడిగి శుద్ధీకరించి మన నీతిమంతులుగా చేస్తుంది. అంటే చెప్పాలంటే నీ పాపాన్ని పోగొట్టే ఒక మందు లాంటిది పశ్చాత్తాపం. ఏంటండి? మన పాపాన్ని పోగొట్టుకోవడానికి, మనశ్శాంతి కోసమో, పాపం నుండి విడుదల పొందడం కోసమో, ప్రజలు పుణ్యస్నానాలు చేయడానికి, యాత్రలు చేయడానికి, నిద్రలు చేయడానికి, లేకపోతే గుళ్ళకు గోపురాలకు ఎక్కడెక్కడో నడుస్తూ ఎన్నెన్నో మూటలు మోస్తూ, లేకపోతే చెప్పులు లేకుండా వారి శరీరం ఎన్నెన్నో చేస్తూ ఉంటారని. ఏం చేసినా కూడా రక్షణ కలిగిద్దా? పాపక్షమాపణ కలిగిద్దా? మారు మనసు కలిగిద్దా? కలగనే కలదు. మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం కలగడానికి, నీ పాపాలు పోగొట్టుకోవడానికి ఒకటే ఒక మందు. నువ్వు కూర్చున్న స్థలంలోనే కన్నీరు కాచి, అయ్యా నేను పాపిని, దేవుడు అయిన నీవు మాత్రమే నా పాపాలు క్షమించగలవని కన్నీరు కారిస్తే ఆ పాపపు నీ హృదయంలో నుండి వచ్చిన రియలైజేషన్ అంటే నువ్వు పాపిని గుర్తించి నువ్వు కన్నీరు కాచి నువ్వే నా దిక్కని దేవుని అడుగుతావు చూడు. ఆ కన్నీరు నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ కన్నీరు నిన్ను ప్రక్షాళన చేస్తుంది. ఆ కన్నీరు నిన్ను పాపాలన్నీ ఏం చేస్తుంది? పోగొట్టుది. కాబట్టి పశ్చాత్తాపపు కన్నీరు పాపాన్ని పోగొట్టే ఒక మందులాగా పనిచేస్తుందండి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి నువ్వు చుట్టూ ఎవరైనా పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలా, ఎక్కడికి పుణ్యస్నానాలు చేయాలా, ఎలాగ నాకు మనశ్శాంతి కావాలని బాధపడుతూ ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్ళి ఏం చెప్పాలి? అమ్మ మీరు ఎక్కడికో వెళ్ళ అవసరం లేదు, అయ్యా మీరు ఏదో చేయని అవసరం లేదు. మీరున్న స్థలంలో మీరు కన్నీరు కాచి మీరు చేసిన తప్పుల్ని, యేసయ్యా నేను ఇలాంటి పొరపాట్లు చేశాను, నా పాపాన్ని క్షమించగలిగే దేవుడు నువ్వు ఒక్కడవేనంట అని కన్నీరు కారిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడని మీకు చెప్పడం కూడా మీకు తెలియాలి. కాబట్టి మన జీవితంలో పశ్చాత్తాపం అనేది పాపాలు ప్రక్షాళనలాగా పనిచేస్తుంది అన్న
విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. పశ్చాత్తాపము వేదంతో కూడింది, అవునా? చాలా వేదంతో, దుఃఖముతో. చూడండి, యేసయ్యకు మనము 51వ కీర్తన 17వ వచనంలో ఉంటది, విరిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన బలులు. ప్రభువా, విరిగిన హృదయమును నువ్వెన్నడూ, విరిగిన మనస్సే యెహోవాకు ఇష్టమైన బలులంట. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. కాబట్టి దేవునికి అంటే విరిగి నలిగిన మనసు అంటే, లేకపోతే విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి చెప్పండి? పశ్చాత్తాపంతో నీ పాపాన్ని గ్రహించి, నువ్వు పాపి అని గ్రహించి, నా పాపాన్ని ఎవరు పోగొడతారు అని గుండెలు బాదుకొని కన్నీరు కార్చి, అయ్యా నువ్వే నాకు దిక్కని నువ్వు పాడుపడి ప్రార్థన చేస్తావు. చూడండి, అదే విరిగి నలిగిన మనసు అంటే. ఈ విరిగి నలిగిన మనసు కొంతమందికి ఉండదు. పాపం చేస్తూనే ఎంత కఠినంగా ఉంటారంటే, నేనే కరెక్ట్ అన్నట్లు ఎంత జీవిస్తారు అంటే, మన జీవితంలో గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? మన పాపాలను రియలైజ్ అయ్యి వాటి నుండి విడుదల పొందుకోవాలన్నమాట. కాబట్టి పశ్చాత్తాపం మన పాపాలకు ప్రక్షాళన వంటిది. వేదనతో మన కన్నీరు కాచినప్పుడు మన పాపాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? కొట్టుకుపోతాయి. మనము బైబిల్లో చూస్తాము, ఒక స్త్రీ యేసయ్య, సీమోన్ అనే ఒక వ్యక్తి యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించారనమాట. ఆహ్వానించినప్పుడు భోజనం చేస్తున్నప్పుడు ఆ దినాల్లో బోధకుడు ఎక్కడుంటే అక్కడ ప్రజలు వచ్చేస్తారు. కాబట్టి సీమోను ఇంట్లో యేసయ్య ఉన్నాడని ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె కూడా పేరు బైబిల్లో రాయబడలేదు, అంటే లోకం దృష్టికి ఆమె ఎలాంటి ముద్ర పొందుకుంది? పాపాత్మురాలని ముద్ర పొందుకుంది. ఆ పాపాత్మురాలనే స్త్రీ అంట ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చిందంట. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన కూర్చొని, ఆయన కాళ్ళ దగ్గర, యూదులు ఈ కాళ్ళు వెనక్కి మడతేసి కూర్చుంటారు అనమాట, మోకాళ్ళ మీద ఎక్కువగా. కాబట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? నిక్కటముగా కన్నీరు కారుస్తుందంట. విస్తారమైన కన్నీరు కాచి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఈమె ఎంత పాపియో, ఇలాంటి బ్రతుకుతుందో ఈయనకి తెలియదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంట. కానీ యేసయ్యకి మన ఆలోచనలు కూడా తెలుసు. ఆ పిలిచిన వ్యక్తిని పిలిచి యేసయ్య అంటున్నాడు, ఇదిగో సీమోను, నువ్వేమని చూసి ఇలా అంటున్నావే? నేను వచ్చాను, నువ్వు నాకు వచ్చిన దగ్గర నుండి కాళ్ళు పడుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నేను వచ్చిన దగ్గర నుండి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, సాంప్రదాయాలు ఏమీ నాకు చేయలేదు. కానీ నేను వచ్చిన దగ్గర నుండి ఈ స్త్రీ అయితే నా కాళ్ళు ముద్దు పెట్టుకోవడం మానలేదు, నా కాళ్ళు కన్నీళ్లతో కడగడం మానలేదు. తన తల వెంట్రుకలు, తనకు ఎంతో విలువైన తల వెంట్రుకలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? యేసయ్య పాపాలను తుడవడానికి పెట్టింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యేసయ్య ఒక మాట చెప్తారు, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డ. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమె పాపియే, లోకమందరి దృష్టికి పాపియే, ఆమె దృష్టికి ఆమె పాపియే. ఆమె చేసిందంతా కూడా అసహ్యమైన పనులే, దేవునికి విరోధమైన పనులే, దేవునికి ఇష్టం లేని పనులే. తన దేహాన్ని అమ్ముకొని బ్రతికింది. కానీ ఆమె రియలైజ్ అయింది, ఆమె గుర్తించింది, తన పాపాల నుండి విడుదల పొందితేనే తనకు మనశ్శాంతి కలిగిందని గుర్తించింది. తన పాపాలను పోగొట్టుకునే వ్యక్తి దగ్గరికి వచ్చింది, విస్తారంగా కన్నీరు కార్చింది. ఆ పశ్చాత్తాపం నుండి వచ్చిన కన్నీరు ఆమె పాపాలు ఏం చేసిందండి? ఆమె పాపాల నుండి ఆమెకి విముక్తిని దయచేసింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అమ్మా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, సమాధానంగా ఇల్లు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పాపాలు క్షమించడం, సమాధానం ఇవ్వటం ఈ లోకంలో ఎవరికి వల్ల అయిద్దండి? పాపాలను ఎవరైనా క్షమించగలుగుతారా? ఇంత డబ్బు కడతాను, నా పాపాలు క్షమించమంటే ఎవరైనా క్షమిస్తారా? లేకపోతే సమాధానం కొట్లోకి వెళ్ళి, అమ్మ నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, నాకు సమాధానం పెడతారంటే ఎవరైనా పెడతారా? ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చేయలేనిది. ఈమె కన్నీరు కాచి తన పాపాన్ని గుర్తెరిగి సరైన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆమె కన్నీరు కాచినప్పుడు దేవుడు ఆమె పాపాలను క్షమించడమే కాకుండా ఆమెకి సమాధానాన్ని దయచేశారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమాధానం కోసము, సంతోషం కోసం, మనశ్శాంతి కోసం, పాప క్షమాపణ కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఏదేదో చేయడం కాదండి. నీవు ఉన్న చోట్లోనే నువ్వు కన్నీరు కాచి పశ్చాత్తాపడితే దేవుడు పాప క్షమాపణని దయచేస్తాడు. 3 విషయాలు మీకు చెప్పాను. 1 విశ్వాసము, పశ్చాత్తాపము మనము పరలోకానికి ఎగిరిపోయడానికి ఉపయోగపడే 2 రెక్కలు లాంటిది. 2వది పశ్చాత్తాపం అనేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధం లాంటిది. 3వది మన పశ్చాత్తాపం అనేది ప్రక్షాళన, మన పాపాలను పోగొట్టే మందు లాంటిది. 4వదిగా మనం చూస్తే పశ్చాత్తాపం అనేది మన భక్తిని పెంపొందింపజేస్తుంది. ఒక వ్యక్తి నిజంగా భక్తిపరుడు అవుతున్నాడు, ఒక వ్యక్తిని చూసి నువ్వు నిజంగా ఈమె భక్తిపరురాలు, ఈమె భక్తిపరుడు అని చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అనంటే ఖచ్చితంగా ఆ స్త్రీకి కానీ ఆ పురుషునికి కానీ పశ్చాత్తాపం అనే లక్షణం ఉంటేనే వారు భక్తి కలిగిన వారు అవుతారనమాట. కాబట్టి పశ్చాత్తాపం భక్తిని పెంపొంది. బైబిల్ చెప్తుంది, మన అతి
అతిక్రమాలను మనం దాచిపెట్టుకుంటే మనము దీవించబడమంట, మనం వర్ధిల్లమంట. వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే మనకి ఏం దొరికింది చెప్పండి? ఆయన కనికరం దొరికింది, ఆయన కృప దొరికింది. చాలా మంది దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకోవట్లేదు, దేవుని దగ్గర ఆ పాపాలు విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఏం దొరకట్లేదు వారికి? దేవుని కనికరం దొరకట్లా. దేవుని కనికరం దొరకకుండా, దేవుని కృపం దొరకకుండా మనం ఎలా భక్తిలో పెంపొందించబడతాం? మన భక్తిలో పెంపొందించబడాలంటే మన అతిక్రమాలు ప్రభు చేత క్షమించబడినవిగా ఉండాలి, మన పాపాలు ఆయన చేత క్షమించబడినవిగా ఉండాలి. అని క్షమించాలంటే మనం ఏం చేయాలి? అని ఎదుట మనం వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం చాలా మంది ఒప్పుకుంటారండి పాపాన్ని, కానీ ఏం చేయరు? రెండో పని చేయరు, విడిచిపెట్టాలి. ఒప్పుకోవడమే కాదు కానీ వాటిని విడిచిపెట్టాలి. మరి ఎన్నడూ వాటిని ఏది ఒప్పుకుంటున్నామో వాటి జోలు మరి ఎన్నడూ వెళ్ళకూడదు. అప్పుడు మనం ఏమవుతాం? భక్తిలో పెంపొందించబడతాం. కాబట్టి పశ్చాత్తాపం అనేది మన భక్తిని పెంపొందింపచేస్తుంది అనమాట. మార్పు చెందినప్పుడు ఆత్మలో మనం ఎక్కువగా ఎంత బాధపడతామో ఆ తర్వాత అంతగా మనము సంతోషించగలుగుతాం అనమాట. ఐదో విషయం ఏంటంటే పశ్చాత్తాపము అనే పశ్చాత్తాపంతో కాచబడిన కన్నీరు దేవుడు ఎక్కడ దాచిపెడతాడంట? చూడండి, కీర్తనలు 56:8 ఒకసారి చదవండి. 56వ కీర్తన 8వ వచనం చదవండి. పశ్చాత్తాప కన్నీరు, మనము లౌకికంగా మన కాచే కన్నీరు నేల పాలైపోతాయి, కానీ పశ్చాత్తాపంలో కాచే కన్నీరు ఏమవుతుంది? చదవండమ్మా. నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడడం కదా? అవి నీ కవిల్లో కనబడిన అంటే నీ పుస్తకంలో. దేవుడు మనం మన పుస్తకంలో, మన జీవ గ్రంథంలో మన పేర్లే కాదు, మనం ఎంతగా పశ్చాత్తాపడ్డాం అది కూడా రాయబడి. కవిలు అంటే కింద ఏముందమ్మ? పుట్టినట్లో పుస్తకం కాబట్టి రాసి పెడుతున్నాడంట ఆయన మన కొరకు. మన మనము వ్యర్థంగా అన్ని కన్నీరు కాదండి, మనం ఊరికే ఏడుస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి బాధ కలిగితే ఏడుస్తాము. మనము స్త్రీలమైన మనకైతే ఊరికొరినే ఏడుపు వస్తూ ఉంటుంది. కొంతమంది సీరియల్స్ చూసి ఏడుస్తారండి మళ్ళీ కదా, టీవీలు చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని వారి మారు మనసుగా అర్థమైన పశ్చాత్తాప మనసులు ఉండదు. దేనికో ఏడుస్తుంటారు. ఆ కన్నీరన్నీ నేలపాలైపోతాయి, వాటి వల్ల ఉపయోగమే లేదు. కానీ కన్నీరు నువ్వు పశ్చాత్తాపంతో, ప్రభా నేను పాపిని, నన్ను కనికరించని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో కాచిన కన్నీరు మాత్రం దేవుడు ఏం చేస్తారంట? తన బుడ్డిలో దాచిపెడతారంట. దేవునికి స్తోత్రం చెప్తామా? మరి ఎన్ని కన్నీరు ఉన్నాయి, ఎన్ని పశ్చాత్తాప కన్నీరు యేసయ్య కౌగిల్లో ఉన్నాయి. నువ్వు నిజంగా నీ మారు మనసు కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నీ బ్రతుకు మారాలని, సంతోషంగా జీవించాలని, దేవునికి అంగీకారమైన యోగ్యమైన బ్రతుకు బ్రతకాలి, నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు, అయ్యా ఈ పాపాన్ని నేను వదులుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయని ఎంతగా కన్నీరు కాచావు. ఎంత కన్నీరు ప్రభు సన్నిధిలో నీ పేరు మీద ఎన్ని కన్నీరు ఉన్నాయో పరలోకంలో. దావీదు పాపం చేసినప్పుడు తన పశ్చాత్తాపంతో రాసిన కీర్తనలో ఒక మాట ఉంటుంది. దాన్ని ఏమంటాడంట? అయ్యా కన్నీళ్ళతో నా పరుపు కొట్టుకొని పోతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఎంత కన్నీరు కాచి ఉంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత ఏడ్చి ఉంటే ఆ మాట అంటాడు. ప్రభా నా కన్నీళ్ళతో నా పొరుపు పేలిపోతుంది అంటాడు. అంతగా కన్నీరు కాచాడు. కాబట్టి మన పాపాల కోసం నిజంగా నువ్వు పాపని గ్రహిస్తే నువ్వు ఖచ్చితంగా కన్నీరు కారుస్తావు. నువ్వు పాపి, నేను పాపిని కాదనుకుంటే మనం అందరం ధైర్యంగా బ్రతుకుతాం. కానీ నువ్వు పాపి, నువ్వు దేవుని కృప నీకు కావాలి, నీ యొక్క పాప క్షమాపణకు దేవుని కృప నీకు కావాలంటే నీ కన్నీరు ప్రవాహం వల్ల నీ కళ్ళలో నుండి కారుతుంది. కాబట్టి పశ్చాత్తాప కన్నీరు మన జీవితంలో గొప్ప మనకి దీవెనకరంగా మారుతుంది. కాబట్టి అదే మనం చూస్తాం కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 7:10 ఏమన్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందంట. అయ్యో నాకు ఇల్లు లేదే, నాకు వాకిల్ లేదే, నాకు బిడ్డలు సంతానం లేదే, నా కొడుకు ఆరోగ్యం లేదే, నా కొడుకు చదువు లేదే, నేను ఫీజులు కట్టుకోలేకపోతున్నాను. ఈ ఏడుపు కాదు. ఏ ఏడుపు? ప్రభా నేను ఎందుకు రక్షించబడలేకపోతున్నాను, నేను ఎందుకు నీ పనులు చేయలేకపోతున్నాను, నా బిడ్డలు ఎందుకు నీ కొరకు జీవించలేకపోతున్నారు, మేమెందుకు యథార్థమైన భక్తి చేయలేకపోతున్నాం, మేమెందుకు పాప మార్గాలు వదిలిపెట్టుకోలేకపోతున్నా, మేమెందుకు ఇలా జీవిస్తున్నామయ్యా, నేను ఇంకా మారాలయ్యా, నేను ఇంకా మారాలయ్యా, నా బ్రతుకు మారాలయ్యా, నా మాటలు మారాలయ్యా, నా క్రియలు మారాలయ్యా, నేను ఎందుకు ఇలాగే ఉంటున్నాను, నాలో మార్పు రావాలయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే, దైవ చిత్తానుసారంగా నువ్వు కన్నీరు కారిస్తే, ఆ దైవ చిత్తానుసారమైన కన్నీరు ఏం చేస్తుందంట? నీకు రక్షణార్థమైన మారు మనసు దయచేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మనము పశ్చాత్తాపము పడటం అంటే అది మామూలు విషయం కాదు. మనము భూమి మీద పైన చూస్తే మనకి విలువైన ఏమి దొరకవు, మట్టి చెత్త చెదారమే ఉంటుంది. కానీ తవ్వినప్పుడు గనులు తవ్వుతారు కదా, విలువైన బంగారం కావాలన్నా, వజ్రాలు కావాలన్నా, వైడూర్యాలు కావాలన్నా ఏం చేస్తారు? గనిని తవ్వినప్పుడు మాత్రమే అవి దొరుకుతాయి. కాబట్టి మన జీవితంలో క్రైస్తవులం అంటే మనం పశ్చాత్తాపడాలి.
వెళ్ళాలి. మనం లోకం వెళ్ళే మార్గంలో వెళ్ళడానికి లేదు. లోకస్తులందరూ జీవిస్తున్నట్లు మనం జీవించడానికి లేదు. మన ప్రతి విషయంలో కూడా మనం దేవుని ఎదుట సరిగా ఉన్నామా లేదా? లోకస్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారండి. లోకస్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. నువ్వు కూడా అలాగే మాట్లాడితే, నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి నీకు తేడా లేకపోతే నీకు ఏముంది? అర్థమవుతుందా? మనకు ఒక వ్యత్యాసం ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. కాబట్టి అలాగే దేవునికి విరోధంగా ఏదైనా చేశానని మనము ఇంటికి వచ్చి ఒకవేళ పొరపాటు మాట్లాడిన ప్రభా నేను ఇలా మాట్లాడకూడదు కదా, ఆమె ఏదో రక్షించబడినా మాట్లాడినంటే ఆమె ఎదుట నేను ఇలా మాట్లాడకూడదు కదా, నన్ను క్షమించు ప్రభా, నన్ను ప్రక్షాళన చేయి ప్రభా, నన్ను శుద్ధి చేయి ప్రభా అని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర సరి చేసుకోవడం మామూలు విషయం కాదండి. అది ఎంతో మనల్ని విరిగి నలిగిన హృదయం అంటే అదే దేవునికి ఇష్టమైన బలి అనమాట. కాబట్టి ఒక భక్తుడు అంటాడు కదా, సుఖపడి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే కష్టపడి ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకి వెళ్ళాలంటే ఒక బంగారం కోసము ఘనిని తవ్వినట్లుగానే ఉంటుంది క్రైస్తవ జీవితం. కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ వే. ఇది ఇరుకు మార్గం అని యేసయ్య ఎంతోమని చెప్పాడు. అనేకులు దాంట్లో ప్రవేశించలేరు అని చెప్పారు. ఇది ఇరుకు మార్గము. నువ్వు ఖచ్చితంగా భక్తి చేయాలంటే ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించాలి. సుఖపడి నరకం వెళ్ళడం కాదు, కానీ కష్టపడైనా సరే అక్కడ దేన్ని సంపాదించుకోవాలి మనము? ఇక్కడ రోస్ట్ అయితే అక్కడ రెస్ట్ దొరికిందంట మనకి. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ రోస్ట్ అయిపోతాం, ఎక్కడ? నరకంలో. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనం సరి చేసుకోవాలి. ఆరోగ్యంగా నరక శిక్షకు నిర్ణయింపబడిన వారు పశ్చాత్తాప ఫలితంగా దేవుని కృప పొందుకుంటారంట. చూడండి, నరక శిక్షకు నిర్ణయింపబడినారు. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన దోషాలను బట్టి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? నరక మార్గంలో మనం అందరం నరక మార్గంలోనే ఉన్నాము, మరణ మార్గంలోనే మనం అందరం ఉన్నాము. కానీ నరక శిక్షకు నిర్ణయింపబడిన వారు పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాప ఫలితంగా వారు ఏం పొందుకుంటారంట? దేవుని కృప పొందుకుంటారంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క పాపి కదా, మనం చూస్తాం లూకా పత్రిక, లూకా సువార్త 23వ అధ్యాయము 40 నుండి 43 వచనాల మనం చూస్తే యేసుతో పాటు ఇద్దరు దొంగలు అంటే ఇటు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినప్పుడు మొదటి దొంగ మనం చూస్తే నీవు దూషించు, నీవు ఒక మాట అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళనగా మాట్లాడతాడు అనమాట. కానీ రెండవ వ్యక్తి ఏమని చెప్తున్నాడు? ఇదిగో మనకైతే ఇది తగిందే, మనం పాపం చేశాము, మనం దోచుకున్నాము, అనేకుల జీవితాలను పాడు చేశాము, ఈ శిక్ష మనకు కరెక్ట్గా అనిపిస్తున్న, ఈ శిక్ష మనకు తగిందే, కానీ ఈయన ఏ పాపము చేయలేదు, ఈయనలో ఏ పాపము లేదని చెప్పి ఏమన్నాడు యేసయ్య వ్యక్తి? ప్రభా, నీవు నీ రాజ్యంలోకి వచ్చిందంటే ఆయన ఒక దేవుడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యంలో ఆయన వెళ్తాడని గ్రహించాడు. ఆ చివరి మూమెంట్ గ్రహించి నీవు నీ రాజ్యంలోకి వచ్చిందని జ్ఞాపకం చేసుకో అంటే యేసయ్య అతని వైపు తిరిగి ఏమంటాడు? నిశ్చయంగా నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. దేనికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ వ్యక్తి ఏ మార్గంలో ఉన్నాడు? నరక మార్గంలో ఉన్నాడు. ఇంకా కొన్ని నిమిషాలు చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. కానీ ఏమయ్యాడు? రియలైజ్ అయ్యాడు, గుర్తించాడు అనమాట, బుద్ధి తెచ్చుకున్నాడు అనమాట. అయ్యో నాకైతే ఇది తెగింది, నేను పాపం చేసి శిక్షణ అనిపిస్తున్నాను. ఈ వ్యక్తి ఏ పాపం చేయలేదు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందిని ఆదరించాడు, ఎంతో మంది కన్నీరు తుడిచాడు, ఎంతో మందికి ఆకలి తెచ్చాడు. ఈయన కపటం లేని వాడు, యథార్థవంతుడు, మంచివాడు, ఈయన మనతో చనిపోవడం ఏంటి? ఈయన నిజంగా దేవుడై ఉంటాడు. గుర్తెరుగుతాన్ని బట్టి తనకి ఏం దొరికింది చెప్పండి? నరకాన్ని తప్పించుకొని ఆయన మార్గం మళ్ళీ పరలోకానికి వెళ్ళడం మనం చూస్తాం. అదే మనం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము తీసారండి ఎవరైనా? 18:23. దుష్టుల మరణము చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. చూడండి, దేవుడు అంటున్నాడు, దుష్టులు మరణం నొందట వల్ల నాకు ఎంత మాత్రం సంతోషమా? మీరు దుష్టత్వంలో చచ్చిపోతే నాకేమన్నా సంతోషమా? చూడండి, మీ ప్రవక్తను దిద్దుకొని మీరు బ్రతకటమే కదా నాకు కావాల్సింది. అదే అధ్యాయము 32వ వచనం చూడండి. అదే అధ్యాయం. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు మనసు త్రిప్పుకోండి, అప్పుడు ఏమవుతారు? బ్రతుకుతారు. పాప మార్గంలోనే ఉంటే మనం ఏమమ్ము? బ్రతకం. మనం ఏం నవ్వాలి? తిప్పాలి, తిరగాలి. మనం ఆయన తట్టు మళ్ళుకుంటే బైబిల్ అసలు విలాపవాక్యంలో ఇర్మియా రాసిన మాటలో ఒక మాట ఉంటుంది. ఆయన హృదయపూర్వకంగా ఏ నరునికి బాధ కష్టం కలుగు చేయడంట. ఆయనకి ఎవరికి బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు మన దేవునికి. కానీ మనం చేసే పాపాలను బట్టి, మన దోషాలను బట్టి ఒకసారి ఆయన శిక్షించాల్సి వస్తుంది. ఆయన హృదయపూర్వకంగా ఇష్టం లేకపోయినా మనం ఉన్నాము, మన బిడ్డలు ఏదైనా పొరపాటు పదే చేస్తుంటే మనం శిక్షించేటప్పుడు మనకి ఏమైనా సంతోషమా? చెప్పండి. మనసు వేసే కూడా అంట హృదయపూర్వకంగా ఏ నరులకి బాధ కలిగించిన
తీసుకెళ్తారు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉంటుంది విలాప వాక్యంలో. ఆయన బాధ పెట్టి నన్ను మరలా ఏం చేస్తాడంట, బాగు చేసేది కూడా ఆయన అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపంలో, దుష్టత్వంలో, మరణపు అంటే మారు మనసు పొందకుండా మరణంలో నశించుకోవడం ఎవరికి ఇష్టం లేదు. మన మనసు తిప్పుకొని ఆయన వైపు తిరిగితే నరకం నుండి మనం తప్పించి మన పరలోక మార్గానికి మనం నడిపిస్తాడనమాట. మన మార్గాన్ని మళ్ళింప చేస్తాడనమాట. కాబట్టి మన భక్తులు, మన పితరులు ఏం చేశారు, ఆ తెల్లని వస్త్రాలు దేవుని ఎదురు నుండి సంపాదించుకోవడం కోసము తమ ఆత్మలను నలుగొట్టుకున్నారు, తమ శరీరాలను ఏం చేసుకున్నారు, చంపుకున్నారు. శరీరాలను ఏం చేశారు, చాలా ఆశ్చర్యం. తమ ఆత్మను నలుగొట్టుకున్నారు, తమ శరీరాలను చంపుకొని గోనె పట్ట కట్టుకొని వారి రక్షణని కాపాడుకొని, రక్షణ వస్త్రాలను కాపాడుకున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం, మన ఆత్మను నలగట్టుకోగలుగుతున్నామా, మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోగలుగుతున్నామా, ఆలోచించే. 7వదిగా మనం చూస్తే, ఇప్పుడు మీకు 6 విషయాలు చెప్పాను, మీకు ఎంతవరకు గుర్తుందో తెలియదు కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మీకు ఎన్నిసార్లు చెప్తున్నా. 1 విశ్వాసం, పశ్చాత్తాపం పరలోకానికి ఎగిరిపోవడానికి ఉపయోగపడతాయి. 2వది పశ్చాత్తాపం ఒక కళాకారుని చేతిలో పనిముట్టు లాంటిది. 3వది పశ్చాత్తాపం పాపాల ప్రక్షాళన లాంటిది. 4వది పశ్చాత్తాపం మనం భక్తిని పెంపొందింపచేస్తుందని చెప్పాను. 5వది పశ్చాత్తాప కన్నీరు దేవుని కవిల్లో భద్రపరచబడతాయి అని చెప్పాను. 6వదిగా నరక శిక్షకు నిర్ణయింపబడిన వారి సైతము పశ్చాత్తాపం పడితే దేవుడు వారిని పరలోక మార్గం వైపు నడిపిస్తారని చెప్పాను. 7వదిగా మన సొంత వ్యక్తిగత తప్పిదాలను బట్టి మాత్రమే కాకుండా మన దేశ పరిస్థితులను బట్టి కూడా మనం ఏం చేయాలంట, కన్నీరు కాచాలంట. బైబిల్ చెప్తుంది, దేశం పాడుగా ఉండటం చూచి దేవుడు బద్దలైన సందుల్లో నిలబడి ప్రాకారాలను దిట్టపరిచేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడట హెస్కేలు గ్రంథంలో. కాబట్టి ప్రాకారం అంటే పట్టణము పాడైపోకుండా ఉండడానికి, పట్టణము నశించిపోకుండా ఉండడానికి క్రైస్తవులు ఏం చేయాలంట, కన్నీరు కాచాలంట. బద్దలైన సందులో నిలబడటం అంటే ఒక పెద్ద ప్రాకారం ఉందనుకోండి, అది క్రాక్ ఇస్తే దానిలో ఆ పట్టణంలో బయట ఉన్న విష జంతువులు, పాములని లోపలికి వస్తాయా, అలాగే. కాబట్టి అలాంటి సందులో నిలబడి, ఆ క్రాక్లో నిలబడి పట్టణాన్ని కాపాడేవారు యేసే కావాలంట. అంటే తమ ఆత్మలను నలగొట్టుకొని దేశ క్షేమం కొరకు, దేశంలో జరుగుతున్న మోసాలు, అరాచకాలు, అన్యాయాలు, మనకి ఎన్నో 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 పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా అన్యాయం. న్యాయం చేయాల్సిన వారే. అసలు నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, కోర్టులో ఉన్నంత అన్యాయం ఎక్కడా ఉండదు. అవునా కదా? ఈ లోకంలో చూస్తే ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా అరాచకాలు. మనం చూస్తే పోలీసులు ప్రొటెక్షన్ అంటాం, వాళ్ళే చాలా సందర్భాల్లో వారే కంచెను చేను వేసినట్లుగా ఏం చేస్తున్నారు, కాపలాగా ఉండాల్సిన వారే హానికరంగా ఉంటున్నారు. ఇలాంటి కాబట్టి ఎన్నో మనం చూస్తాం. పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటూ వారి యొక్క ఆస్తులను కూడగట్టుకోవడం చూస్తాం, కానీ ప్రజలకు మేలు చేసేవారు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చూస్తే న్యాయం చేయవలసిన వారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, వారి స్వార్థాలను చూసుకొని ఇతరుల పొట్టలు కొడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు పాపం పెరిగిపోతుంటే పట్టించుకునే వారికి లేరు, భక్తిని పెంపొందింపచేసి సువార్త చెప్తుంటే మాత్రం ఆటంకపరుస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే మనం నొచ్చుకుంటుంది, బాధ కలుగుతుంది. ఏం చేయాలండి, పోట్లాడాలా వాళ్ళతో, అందరితో కలిసి ఇది చేయాలా, ఏంటి పరిస్థితి అని చెప్పి నిరాశ చెందాలా? దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, మోకరించి బద్దలని సందులో నిలబడి కన్నీరు కార్చాలంట. దేవుడు అంటున్నాడు, అసలు ఇశ్రాయేలు మనకు కొన్ని రిఫరెన్స్లు తీసే సమయం అవుతుంది. విలాపవాక్యం 1వ వచనంలో, విలాపవాక్యంలో అన్నింటిలో కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎంత వైభవం కలిగినదా అని, అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు. ఎంత వైభవంతో ఉన్నావు, ఎంత ఒక యువరాణిలాగా కాళ్ళ మీద కాలేసుకొని నువ్వు ఘనంగా ఉండాల్సిందా, నీ వైభవం అంతా ఏమైపోయింది. ఇప్పుడు నువ్వు కూడా పన్ను కట్టే పరిస్థితికి ఏర్పడిపోయే కారణం ఏంటంటే పాపమే ఈ స్థితికి కారణము. నువ్వు పట్టణం కొరకు ప్రార్థన చేయలేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ విచారం చేస్తూ, అంటే దేవునికి విరోధమైన విగ్రహారాధన చేస్తూ, దేశ క్షేమము కొరకు, దేశ పరిశుద్ధత కొరకు మీరు భద్రంగా కాపాడుకోలేకపోయారని దేవుడు చాలా బాధపడుతున్నాడండి. మనం అలాగే చూస్తాం. హోషేయ గ్రంథం 9:11 చూస్తే, పక్షి వలె మీ కీర్తి ఎగిరిపోయేటట్టు చేస్తాను. ఎంత కీర్తిగా ఉన్నా సరే, ఎంత ఘనతగా ఉన్నా సరే, మీరు చాలాసార్లు మాకు అన్ని సమృద్ధి ఉన్నప్పుడు దేవుని లెక్క చేయము, మన వైభవాన్ని చూసుకుంటాం, మన ఘనతను చూస్తూ ఉంటాం, నాకు మించిన లేరనుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు అలాంటి పరిస్థితి కలిగిన వారిని చూసి ఏమంటున్నాడంటే, హోషేయ గ్రంథంలో మనము 9:11 మీ యొక్క కీర్తి అంతా కూడా, మీ ఘనత అంతా పక్షి ఎగిరిపోయేటట్లు చేసేస్తాను, జాగ్రత్త. మీ పట్టణం జాగ్రత్తగా ఉండాలంటే దేవుని బిడ్డలని మీరు కన్నీరు కాచి పశ్చాత్తాపలై దేశం కొరకు విలపించాలని చెప్తున్నాడు. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని దేవుని వైపు కన్నులెత్తి కన్నీరు కాచి ప్రార్థన చేసే దేవుడు ఏం చేస్తాడంట,
వారిని స్వస్థపరిచి దేశంలో కాపాడు. కాబట్టి దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థన చేయవలసిన, కన్నీరు కాచి ప్రార్థన చేయవలసిన బాధ్యత కూడా ఎవరికి దేవుడు మనకే అనుగ్రహించాడు అనమాట. ఈ విషయాలు మనం గుర్తెరగాలి. కాబట్టి అందుకే విలాప గ్రంథం 2:18 ఏమంటాడంటే, మీ కనురెప్పలకు విశ్రమింపనీయొద్దు. మీరు ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దామండి. విలాప వాక్యంలో మనము 2:18 సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు ఆరనిమ్ము. తర్వాత ఏం చెప్తున్నాడు? విరామం కలగనియొద్దు, కన్నీరు కాంచు, నీ కంటి పాపను విశ్రమింపనీయొద్దు. తర్వాత ఏమంటున్నాడు? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించు. ఇంకా ఈ అధ్యాయం అంతా చదివితే చెప్తాడు కదా, అయ్యో దేశం ఎంత పాడైపోతుంది, రాజమార్గంలో ఎవరు ఉండట్లేదు, అందరూ కూడా నశించిపోయేటట్లుగా పాపం కిటికీలో కూడా ఎక్కుతుంది. కాబట్టి రాజమార్గంలో దేవుని బిడ్డలు ఉండట్లేదు. కాబట్టి వీటి విషయమై నువ్వు కన్నీరు కాంచు. ఏం చేయాలంట? నదీ ప్రవాహం వల్ల దివారాత్రులు ఏం చేయాలంట? కన్నీరు కారవాలంట. విరామము కలగనీయకుండా కన్నీరు కారవాలంట. కంటి పాపను విశ్రమింపనివ్వకుండా కన్నీరు కావాలంట. రేయి మొదటి జామున లేచి నీళ్లను కుమ్మరించినట్లు మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి తాచి కన్నీరు కావాలంట. ఎంతమంది చేస్తున్నామండి ఇలాంటి ప్రార్థన? మనమందరం కూడా వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఆ విధంగా కన్నీరు కాచి ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. 7 విషయాలు మీకు చెప్పాను. మరొక విషయాన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను. మనం అసలు నిజమైన పశ్చాత్తాపం ఏంటి అని తెలుసుకునే ముందు కపట పశ్చాత్తాపం అనేది ఏంటి మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. నిజమైన మారు మనసు ఏదో తెలుసుకోవాలంటే నిజం కాని ఏంటో మన ముందు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తాను కపటమైన మారు మనసుతో మోసపుచ్చుకునే అవకాశం ఉందంట. వింటున్నారా? ఒక వ్యక్తి తాను కపటమైన పశ్చాత్తాపంతో తను మోసపుచ్చుకునే అవకాశం ఉందంట. అందుకే అగస్టిన్ భక్తుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే పశ్చాత్తాపం చాలా మందిని శాపానికి గురి చేస్తుందంట. ఏంటి అంటే వారికి పశ్చాత్తాపం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ పశ్చాత్తాపం చాలా మందిని శాపానికి గురి చేస్తున్నారు. అని అతను అలా చెప్పాల్సిన అవసరం కలగటానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపంలో కొన్ని రకాల మోసాలు దాగి ఉన్నాయి. పశ్చాత్తాపంలో కూడా ఏం దాగినాయి అంట? కొన్ని రకాల మోసాలు దాగినాయి అంట. ఆ మోసాలు ఏంటో, ఆ మోసపూరితమైన పశ్చాత్తాపం ఏంటో మనం తెలుసుకుందాం. నిజమైన పశ్చాత్తాపము గురించి ఇంకోసారి మీతో చెప్తాను. ఈరోజు నిజము కాని కపట పశ్చాత్తాపం అంటే ఏంటో మీకు తెలియపరుస్తాను. నిజము కాని కపట పశ్చాత్తాపం అంటే మొట్టమొదటిగా పశ్చాత్తాపంలో మొదటి మోసం ఏంటంటే చట్టానికి భయపడటం. చట్టానికి భయపడటం అంటే ఒక వ్యక్తి మారు మనసు కలగకుండా తన జీవితంలో తను చేసిన తప్పుని గురించి మారు మనసు కలగకుండా ఆ తప్పును బట్టి భయభ్రాంతుడు అవుతాడు. అర్థమవుతుందా? అయ్యో నేను చేస్తాను తప్పు కదా అని భయపడి ఆ భయాన్ని ఏమనుకుంటాడు? నేను పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను అనుకుంటాడు. కానీ భయభ్రాంతి అవడం పశ్చాత్తాపం కానే కాదనమాట. భయభ్రాంతులైన పాపిగా ఉండిపోవడం ఒక విషయం అయితే, మారు మనసు పొందిన పాపిగా బాధపడటం పూర్తిగా వేరు. మారు మనసు పొందిన పాపిగా బాధపడటం పూర్తిగా వేరే అనమాట. భయాన్ని పుట్టించడానికి మనలో కొంత పాపం ఉంటే చాలు, మనకేమొస్తుంది? అమ్మో ఈ పాపం నన్ను ఏం చేసిందని ఒక భయం మనకు వస్తుంది. కానీ దేవుని కృప మనలో చొరబడినప్పుడు మనకి నిజమైన పశ్చాత్తాపం మారు మనసు కలుగుతుంది. నిజమైన పశ్చాత్తాపం మారు మనసు మనలో దేవుని కృప చొరబడినప్పుడు మాత్రమే జరుగుతుంది అనమాట. దీన్ని ఇంకా అర్థమైనట్టు మీకు చెప్పాలంటే, చాలా కాలం ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి చాలా కాలం పాపంలో జీవిస్తున్నప్పుడు ఎవరో ఒకరు, లేకపోతే దేవుడే నువ్వు ఈ మార్గంలో ఉన్నావు, నువ్వు ఈ పాపం చేస్తాను చూపించినప్పుడు అమ్మో అని సడన్ గా ఏమవుతాడు? భయపడతాడు. ఎందుకంటే తన ముందున్న మార్గం ఏంటి? నరక మార్గం. భయపడి అప్పటికప్పుడు చాలా భయపడి బాధపడతాడు. ఏమవుతాడు? భయపడిన వ్యక్తి ఏమవుతాడు? బాధపడతాడు. అమ్మో నేను ఈ నరకంలోకి వెళ్ళాలా, నేను ఈ తప్పులో ఉన్నానా అని బాధపడతాడు. తర్వాత ఏమవుతుందంటే స్లోగా మర్చిపోతాడు అనమాట. మర్చిపోయి అదే పాపాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కొనసాగిస్తూ తను ఏమనుకుంటాడంటే, ఆ తప్పుల గురించి నాకు చెప్పినప్పుడు నేను భయపడ్డానుగా, బాధపడ్డానుగా, కాబట్టి నేను పశ్చాత్తాపడ్డానని భ్రమపడతాడు అనమాట. మీకు ఇంకా వివరంగా చెప్పండి. బైబిల్లో 2 వ్యక్తులను మేము ముందు ఉంచుతాను. ఆహాబు అని ఒక రాజు ఉన్నాడు. అవునా? ఆహాబు రాజు ఏం చేస్తాడంటే, అన్యురాలైన ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆమె ఆ దేవతలన్నీ తెచ్చి ఇశ్రాయేలు జనాంగంలో పెట్టి వాటిని పూజింపజేసింది అనమాట. కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆయన ఒక మట్టి బొమ్మలాగా కూర్చొని అంతా ఆమెకు వదిలేసి చేస్తా ఉన్నాడు.
అయితే ఈ ఆహాజ్ అనే రాజుకు ఒకసారి ఒక పొలం బాగా నచ్చింది, ద్రాక్ష తోట. అది తన వశం చేసుకోవాలనుకున్నాడు నాబోత్ అనే ఒక వ్యక్తి దగ్గర. ఆ నాబోత్ అనే వ్యక్తి నేను దీన్ని అమ్మనని చెప్తాడు. అతడు అమ్మనని చెప్పినప్పుడు ఇంటికి వచ్చి బాధపడతా కూర్చుంటే భార్య అంటుంది, ఎందుకు అంత బాధపడుతున్నాను, ఏమేం చెప్పు అంటే, ఇలాగా పొలం కొంటే బాగుండదు అనుకున్నాను, వాళ్ళు ఇవ్వలేదంటే ఆమె వెంటనే ఏం చేసింది, ఆమె యొక్క పలుకుబడిని దౌర్జన్యాన్ని ఉపయోగించి ఏం చేసిందంటే అతన్ని చంపించేసి ఆ పొలాన్ని సొంతం చేసుకుంది. ఒకసారి మనం ఆ వాక్యాన్ని తిందామండి. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం తీయండి. చంపేసి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకొని, వినండి, ఆ నాబోతుని చంపేసి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకొని ఇంటికి వచ్చారు. ఎవరు? ఆహాబయ్య గారు ఇంటికి వచ్చారు. తర్వాత ఏం జరిగిందని ఇక్కడ మనం చదువుకుందాం. 17 నుండి చదవండమ్మా. 21వ అధ్యాయం 1 రాజులు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి మైక్ ఆన్ చేసలేదు అనుకుంటామా. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరము. అప్పుడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొని పోయాను. నీవు అతను చూసి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలీయాను చూచి, చాలండి, ఇదంతా చదివితే సమయం అవుతుందేమో. అయితే దేవుడు ఎవరిని పంపించాడు నాబోత్ దగ్గరికి, ఈ యొక్క ఆహాబు రాజు దగ్గరికి? ఏలియా అని ఒక ప్రవక్తను పంపించి, జరిగినన్ని తిరగనట్టు నంగనాసులాగా ఇంట్లో కూర్చున్నావే, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఏం చేశాడు చెప్పండి? తీసుకొచ్చి ప్రవక్త అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నేను అన్ని దృష్టించాను కదా. ఏ పొలంలో అయితే, ఏ పొలాన్ని అయితే నువ్వు స్వాధీనపరుచుకున్నావో ఆ పొలంలోనే కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకు వేస్తాయి అని చెప్పి, ఇక కింద వచ్చిన చూస్తే నేను తన భార్య ఎలా చనిపోయింది, తన ఎలా చనిపోయింది చెప్పి, ఈ ఆహాజు అనే వంశంలో ఒక్క పురుషుడు కూడా ఉండకుండా నేను చేస్తాను అని చెప్తే, ఇవన్నీ విన్నప్పుడు మనం చూస్తే ఆ ప్రవక్త 27వ వచనం వరకు మాట్లాడతాడండి. 26వ వచనం వరకు, 27వ వచనంలో చూడండి ఒకసారి. 27వ వచనం చూడండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపెట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపెట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించేదను. చాలండి. ఇక్కడ చూస్తే ఇదంతా విన్న తర్వాత అంటే ఆహాబు వస్త్రాలు చింపుకొని గోనె పట్టుకొని ఉపవాసం ఉండి ఏం చేశాడంట? వ్యాకుల పడ్డాడు, బాధపడ్డాడు, తన పాపం గురించి బాధపడ్డాడు. కానీ ఏం చేయలేదండి. బాధపడితే ఏం చేయాలి? పశ్చాత్తాపడితే ఏం చేయాలి? ఆ యొక్క పాపం నుండి విడుదల పొందాలి. ఇప్పుడు ఒక పని చేసి ఉండవచ్చు, అయ్యో నేను ఇంత దుష్కార్యం చేశానా, దేవుని కృప పొందుకోవాలని చెప్పి తిరిగి ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి, చనిపోయిన నాబాలు కుటుంబానికి వెళ్ళి ఏదైనా గొప్ప పరిహారాన్ని చెల్లించి, ఒక రాజు కదా తనకి తక్కువ ఉందా చెప్పండి, చేసి నేను ఇంత పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, జీవితాంతం నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, నన్ను క్షమించమని చెప్పేసి వాళ్ళని క్షమాపణ అడగవచ్చు. కానీ చేయలేదు, వ్యాకులు పడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకు వ్యాకులు పడ్డాడు, ఎందుకు బాధపడ్డాడంటే, దేవుడు నిన్ను నాశనం చేస్తా, నీ భార్యని నాశనం చేస్తా, నీ వంశాన్ని లేకుండా చేస్తానన్న మాటకి బాధపడ్డాడు, వ్యాకులు పడ్డాడు. దేవుడు కనికరపడి ఒక్క పని చేశాడు, అతనికైతే చావు వచ్చింది, తన భార్య కూడా చనిపోయింది, దేవుడు చెప్పినట్టు చనిపోయారు. కానీ తన తర్వాత తరంలో వారి వంశంలో మగవారిని లేకుండా హతం చేశారనమాట. అంటే నేను ఏం చెప్తున్నానంటే, తను వ్యాకుల పడ్డాడు, తప్పు చేశానని గ్రహించాడు, బాధపడ్డాడు. కానీ దాన్ని విడిచిపెట్టి ఉంటే చాలా బాగుండేది. చాలాసార్లు మనం కూడా ఎలా అంటే, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, ఇంత శిక్ష నా మీద ఉందా, ఏం జరగబోతుందని వ్యాకుల పడతాము. కానీ ఆ శిక్ష పరిహారంగా ఏమి చేయాలని ఆలోచించే. ఫర్ ఎగ్జాంపుల్, క్రొత్త నిబంధనలో మనం చూస్తే జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు అన్యాయంగా ప్రజల దగ్గర వడ్డీలు ఏం చేశాడు? సుంకాన్ని వసూలు చేశాడు. అతను ఆ దినాల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే చాలా అసహించుకునేవారు. అయితే ఏసైని చూడాలనుకుని
అవి మేడి చెక్కి చూస్తుంటే ఏసై ఏం చెప్పాడు, నేను మీ ఇంటికి రావాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఏసై ఇంట్లో చేసుకున్న తర్వాత ఏం చేశాడు అతడు? ఏసై ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ఆయన ఏమన్నాడంటే ఏసై ముందే చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా డబ్బు తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తా, ఆలోచించేది ఎవరు అది అసలు ఊహించుకోలేకపోతాను. నేను ఎంత ఆలోచించినా 2 రెట్లు కూడా కాదు. నేను ఎవరి దగ్గరైనా 4,000 తీసుకుంటే 4 ఎంత 16,000 ఇస్తాను. 4,000 బదులు ఎంత ఇస్తానంటున్నాడు? 16,000 ఇస్తానంటున్నాడు. అంటే ఆలోచించేయండి, ఎవరెవరి దగ్గర అలా డబ్బులు తీసుకున్నానో వారందరికీ 4 రెట్లు తిరిగి ఇస్తానయ్యా. అంతేకాదు మిగిలిన నా డబ్బు ఉంది కదా, అదంతా అంటే ఎంత కూడగట్టుకున్నాడో ఆలోచన చేయండి. మిగిలిన నా డబ్బు అంతా కూడా బీదవారికి ఇస్తాను. దేవునికి స్తోత్రం చేద్దామా? కాబట్టి దేవుని కృప పొందుకోవడానికి, దేవుని రక్షణ భాగ్యం పొందుకోవడానికి ఏదో ఒకటి తను చేశాడు కాబట్టి తను రక్షించబడ్డాడు, తన కుటుంబం రక్షించబడ్డాడు. మనం ఎలా అంటే, ప్రభా యేసయ్య నువ్వు దేవుడు అని తెలుసుకున్నా, నేను నమ్ముకుంటాను, కానీ నేను మాత్రం ఏవి వదిలిపెట్టుకోను, నేను అన్యాయంతో మోసంతో సంపాదించినన్ని కూడా నేను కూడగట్టుకొని నా దగ్గరే ఉంచుకుంటాను అన్నట్టు బ్రతుకుతాను. అది రక్షణ కాదు, అది నిజమైన మారు మనసు కాదు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇక్కడ చూస్తే ఆహాబు తన తప్పుని గ్రహించాడు, కానీ ఏం చేయలేదు, విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అలాగే యూదా కూడా తప్పు చేసినప్పుడు యేసై నమ్మిన తర్వాత మనసులో నొచ్చుకొని బాధపడి ఆ వెండి నాణ్యాలు తీసుకొని ఎవరి దగ్గర వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళ దగ్గర ఇచ్చేసాడు. ఎంత బాధపడితే ఇచ్చేసాడు, కానీ ఏమవ్వలేదు, తిరిగి పశ్చాత్తాపడయ్యో నేను ఎంత తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి రోధించి దేవుని కృప కొరకు వేడుకొని ఉంటే ప్రభు క్షమించేవాడా? కాదండి, తప్పగా క్షమించేవాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి కపట పశ్చాత్తాపంలో మొట్టమొదటిది ఏంటంటే, నువ్వు భయపడతావు కానీ ఆ పాపాలు వదిలిపెట్టావు. చూడండి, అది నిజమైన మారు మనసు కాదు, అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నేను బాధపడ్డాను కాబట్టి నేను చేసిన తప్పుని బట్టి నేను బాధపడ్డాను కాబట్టి నేను పశ్చాత్తాపం కాదు. నువ్వు బాధపడ్డావు అంతే. నువ్వు బాధపడితే ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టినప్పుడే నిజంగా నువ్వు ఆ పశ్చాత్తాపడినట్లు అనమాట. కపట పశ్చాత్తాపంలో రెండోది ఏంటంటే, మరి ఒక మోసపు మారు మనసులో మరొకటి ఏంటంటే, పాపము చేయకూడదని తీర్మానం చేసుకోవటం. పాపం చేయను అని చెప్పి తీర్మానం చేసుకుంటారంట. కాబట్టి పాపం చేయను ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ప్రమాణం చేయవచ్చు, కానీ హృదయంలో మార్పు లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడు పాపం చేయనయ్యా అని దేవుని ఎదుట చెప్పవచ్చు, కానీ ఇంకా చెప్తాడు, కానీ హృదయంలో ఏముండదంట, మార్పు ఉండదంట. అంటే దాని అర్థం ఏంటంటే, మరణ పడక మీద ఉన్నప్పుడు వ్యక్తి ఎన్నో తీర్మానాలు చేసుకుంటాడు. అవునా? మనం చావు బ్రతుకులు ఉన్నప్పుడు అయ్యో జాపద మొక్కులు మనం మొక్కుంటూ ఉంటాం కదా, అలాంటిది పశ్చాత్తాపం కాదనమాట. కాబట్టి మనం పాపం చేయనని తీర్మానం చేసుకునే సందర్భాలు మీకు కొన్ని చెప్తాను. అధిక బాధలో చేసిన పాపాలు బాధాకరంగా ఉండి అధిక బాధలో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు, అయ్యో ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఎప్పుడు పాపం చేయనని తీర్మానం చేసుకుంటారు. ఇంకోసారి ఒక భవిష్యత్తులో జరగబోయే హానిని బట్టి మరణం అంటే, ప్రకటన గ్రంథంలో మనం విన్నాం కదా, 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుని న్యాయ తీర్పు ఎదుట ప్రతి పాపి కూడా నిలబడాలి, అందరి ఎదుట పాపని. ఇలాంటివి విన్నప్పుడు వాళ్ళకి భయం వచ్చేస్తుంది, అమ్మో దేవుని ఎదుట నిలబడాలా, తీర్పు తీరుస్తారా, కాబట్టి నేను తప్పకుండా అలాంటి షేమ్ నేను భరించలేను, అలాంటి అవమానం నేను భరించలేను, కాబట్టి భవిష్యత్తులో జరగబోయే మరణాన్ని నరగానికి భయపడి ఏం చేస్తారంట, తీర్మానం చేసుకుంటారంట, ఇంకా నేను పాపం చేయనని చెప్పేసి. ఒక పాపి తన మరణం నుంచి తాను మరణించి దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలని తెలుసుకున్నప్పుడు ఏదో ఒక ప్రయత్నంగా పాపాలు క్షమించమని అడుగుతాడంట. స్వాభిమానము మరణ పడక తీర్మానం చేస్తుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళకున్న అభిమానాన్ని బట్టి మరణ పడకలు ఏం చేస్తారంట, తీర్మానం చేస్తారు. వాళ్ళకంటే నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి వారి ఆత్మను కాపాడుకున్నట్లుగా తీర్మానం చేస్తారంట. కానీ పాపంపై ఉన్న ప్రేమ దాన్ని అంచేది ఏం చేసిందంట, ఆ తీర్మానము అంటే వారు మరణ పడకలో లేకపోతే ఆపదల్లో తీసుకున్న తీర్మానాలు, అప్పటికప్పుడు తీసుకున్న తీర్మానాలు వాళ్ళకి పాపం మీద ప్రేమ ఎక్కువ ఉండటాన్ని బట్టి అది ఏం చేసిందంట, అణిచివేస్తుంది. అంటే ఒక సముద్రము అలలాగా వచ్చినప్పుడు తర్వాత ఏమి కనపడకుండా కొట్టుకుపోయినట్లుగా మర్చిపోతారనమాట, ఆపద మొక్కలన్నీ మర్చిపోతారనమాట. కానీ పాపం పైన ఆవేశంతో చేయబడే తీర్మానాలు ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు అనమాట. చాలాసార్లు అంటే పాపంలో ఉన్నప్పుడు లేదా మరణ పడక మీద ఉన్నప్పుడు, ప్రభా నేను అలా చేయను, ఇలా చేయను, ఇప్పటి నుండి నీ కొరికే జీవిస్తాను, నేను ఖచ్చితంగా నన్ను గడ్డెక్కిస్తే, నన్ను బాగు చేస్తే నేను ఇంకెప్పుడు నేను పాపం చేయనని ఏం చేస్తారంట, తీర్మానం చేసుకుంటారు. దేవుడు బాగు చేసిన స్వస్థపరిచిన తర్వాత అసలు దేవుడే గుర్తున్నాడు, వాళ్ళ కష్టాలు చేసి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుంటారు, దేవుని సన్నిధికే రారు.
కాబట్టి అంటే మనము అలాంటి తీర్మానాలు పశ్చాత్తాపానికి కారణం కాదు. పశ్చాత్తాపం కాదది. నిజంగా పశ్చాత్తాపడితే మనసులో ఏం రావాలి? మార్పు రావాలి. అర్థమవుతుందా? నిజంగా పశ్చాత్తాపడితే మనసులో మార్పు రావాలి. ఇంకా మనం మూడో కాబట్టి పశ్చాత్తాపం ఏంటంటే మోసంలో ఎన్నో అంటే ఇంకో మోసపూరితమైన పశ్చాత్తాపం ఇంకోటి ఏంటంటే ఎన్నో ఒక పాపపు మార్గాన్ని వదిలిపెడతారంట. ఏం చేస్తారు? ఒక పాపపు మార్గాన్ని విడిచిపెట్టడము పాప క్షమాపణ అనుకుంటారు. మనలో చాలా ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనము మంచిని సాధకం చేస్తే మనుషులు మనం మంచోళ్ళు అంటారు. ఆ చెడుని బయటికి తీసుకొచ్చే చెడ్డ స్నేహితులు మనలో ఉన్నారనుకోండి, మన చెడ్డవారు అని అంటారు. అర్థమవుతుందా? ప్రతి వ్యక్తిలో కూడా లోపాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. అడుక్కునే వాడి దగ్గరైనా సరే మనకు లేని ఒక మంచి లక్షణం ఏదో ఒకటి ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలకి ఎప్పుడు ఏముండాలంటే ఇతరుల్లో మంచిని చూడగలిగే కళ్ళు ఉండాలి. ఏముండాలి? ఇతరుల్లో మంచిని చూడగలిగే కళ్ళు మనకు ఉండాలి. ఓ చెడే చూస్తూ ఉంటాం మనము కదా, వాళ్ళు అంటాడు ఇట్ట అంటాడు. కానీ ఒక బెగ్గర దగ్గర కూడా చాలాసార్లు ఆలోచిస్తాం. మనకి లేని గొప్పతనము ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనము ఎన్నో ఒక పాపపు మార్గాన్ని వదిలిపెట్టి ఒక వ్యక్తిలో చాలా పాపాలు ఉన్నాయి అనుకోండి, ఒకటి వదిలిపెట్టి ఏమనుకుంటాడంటే నేను ఇది వదిలిపెట్టాను కదా దేవుడు నేను పశ్చాత్తాపడే పాపనే అనుకుంటారు. కానే కాదు. ఎన్నో అన్నీ వదిలిపెట్టాలి. ఏసైకి సగం హృదయం ఇవ్వడం కాదు. ఏమి ఇవ్వాలి? ఫుల్ హార్ట్. వీ హ్యావ్ టు గివ్ ఫుల్ హార్ట్గా మనం సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకోవాలన్నమాట. ఒకటి తన పాపంలో కొన్నిటిని వదులుకోవచ్చు, మరికొన్ని పాపాలు అలాగే ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉదాహరణ కూడా మీకు చెప్పాను. హేరోదు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తిగా అందరి చేత ప్రశంసలు పొందిన వ్యక్తి, కానీ అన్ని వదిలిపెట్టగలిగాడు. దేవుడు గొప్పవాడని గ్రహించగలిగాడు, కానీ తన ఒకడు వదిలిపెట్టుకోలేకపోయాడు. తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు. అది పాపం కాదా? అంటే నువ్వు ఎన్నన్నా వదిలిపెట్టు, ఇంకా వదిలిపెట్టాల్సింది ఇంకా ఏదో నీలో ఉందంటే నువ్వు పాపవే. నీ పశ్చాత్తాపం సరైనది కాదు. అన్నీ వదిలిపెట్టినప్పుడే నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందినట్లు అనమాట. కాబట్టి ఒక పాప స్థానంలో ఇంకోటి పాప స్థానభ్రంశం జరుగుతుంది, కానీ నీ మనసులో ఏం రావట్లేదు? స్థిరమైన మారు మనసు రావట్లేదు. స్థిరమైన మారు మనసు వస్తే నీ పాపంలో చోటే నీ హృదయంలో ఉండదు. పాపం స్థానభ్రంశం చెందడం కాదు, పాపానికి చోటే ఉండదు అనమాట. కాబట్టి ఇంకా ఇలాగా అంటే చాలా కారణాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు అయ్యో ఈ పాపం చేస్తే నాకు ఏ నష్టం కలిగిందో, ఈ పాపం చేస్తే నాకు ఏ అవమానం కలిగిందో, అర్థమవుతుందా? ఈ పాపం చేస్తే నాకు ఎక్కడ పొరుగు పోయిందో, లేకపోతే ఈ పాపం చేస్తే నాకు ఏ ఆరోగ్యం బలహీనత వచ్చిద్దో, రోగం వచ్చిద్దేమో, ఈ పాపం చేస్తే నాకు ఏదైనా ఆస్తి నష్టం వచ్చిద్దేమో అని వదిలిపెడతారు. చూడండి, అది పశ్చాత్తాపం కాదు. అని ఏమంటారు? వారి స్వార్థం. అంతేనా? డబ్బు నష్టం కలగకూడదు, ఆరోగ్య నష్టం కలగకూడదు, లేకపోతే ఆస్తి నష్టం కలగకూడదు అని పాపం చేయకుండా ఉండటము అది పశ్చాత్తాపం అన్నారు దాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా కపట పశ్చాత్తాపాలు. ఇవన్నీ చేసి ఏమనుకుంటారంటే మేము పశ్చాత్తాపం పొందే మేము నిజమైన క్రైస్తవులు అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన పశ్చాత్తాపం అనేది హృదయ అంతరంగంలో నుండి వస్తుంది. నేను ఒక విషయం మీకు గత రాత్రి చెప్పింది మళ్ళీ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 3 వ్యక్తులు ఉన్నారంట. 3 వ్యక్తులు వారి పాపాన్ని ఎలా వదిలిపెట్టారని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. వింటున్నారా జాగ్రత్తగా? 3 వ్యక్తులు వారు కూర్చొని నువ్వు పాపాన్ని ఎలా వదిలిపెట్టావు, నువ్వు పాప జీవితాన్ని ఎలా వదిలిపెట్టావు, నువ్వు ఎలా వదిలిపెట్టావు అని మాట్లాడుకుంటూ ఉన్నారంట. అయితే వారిలో మొదటి వ్యక్తి చెప్పాడంట, పరలోక సుఖాల గురించి నేను ఎప్పుడైతే ఆలోచించానో నా పాపాలన్నీ నేను వదిలిపెట్టేశాను. పరలోకం ఎంత అక్కడ శాంతి సమాధానము, అక్కడ ఏముండదు చెప్పండి? అక్కడ ఎప్పుడు సమాధానం ఉంటుంది. అక్కడ కక్ష క్రోధము ఇక్కడ లోకంలో ఉన్నట్లుగా అసూయలు ద్వేషాలు వేమతాలు ఏముండవు. అక్కడ ఎంతో ప్రశాంతమైన ప్లేస్ అని నాకు తెలిసినప్పుడు ఆ ప్రశాంతమైన స్థలం నేను పొందుకోవడం కోసం నేను ఏం చేశాను? పాపాలు వదిలిపెట్టానని చెప్పాడంట. మరి రెండో వ్యక్తి చెప్పాడంట, రెండో వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు ఎలా వదిలిపెట్టావయ్యా పాపం అని అంటే, నరకం ఎంత భయంకరమైందో నేను విన్నప్పుడు నాకు భయం వేసింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంట. బాబోయ్ కాస్త కాలితేనే మనం తట్టుకోలేమో, ఎంతో నొప్పి వచ్చింది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైన ప్లేస్లో నేను ఎలా వెళ్తాను, అక్కడ నేను ఉండలేను కదా అని చెప్పేసి నేను నా పాపాలన్నీ వదిలిపెట్టేశాను. ఆ నరకం నుండి తప్పించుకోవడానికి ఏం చేశాడంట? పాపాన్ని వదిలిపెట్టాడంట. మూడో వ్యక్తి దగ్గరికి వస్తే తనేం చెప్పాడు తెలుసా? నేను దేవుని ప్రేమను తలంచినప్పుడు నా పాపాలన్నీ వదిలిపెట్టేశానని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇంత కలిగిన ప్రేమ కలిగిన దేవుడు నేను పొందుకున్న తర్వాత ప్రేమ గల
కించపరిచేది? పాపం చేసి మళ్ళా ఆ దేవుని నేను ఎందుకు కించపరిచేది? నాకు అర్హత లేదే, నాకు యోగ్యత లేదే, నేను ఒక పాపినే, ఒక భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్నానే. నన్ను ప్రేమించి నా పాప జీవితాన్ని కడిగి యోగ్యత లేని, అర్హత లేని నాకు ఆయన కుటుంబంలో ఆయన బిడ్డగా ఉండే ధన్యత నాకు ఇచ్చాడే. ఆయన కుటుంబంలో నేను చేర్చబడిన తర్వాత, ఇంత ప్రేమ ఆయన పొందుకున్న తర్వాత నేను ఎలా పాపం చేసి అని నేను కించపరుస్తాను. కాబట్టి నేను ఇంకెన్నడూ ఇంత ప్రేమ నేను పొందుకున్న తర్వాత నేను ఇంకెన్నడూ నా తండ్రిని కించపరచకూడదు, బాధపట్టకూడదు అని నేను తీర్మానం చేసుకున్నాను. కాబట్టి నేను ఎప్పుడు పాపం చేయకూడదని పాపాన్ని వదిలిపెట్టానని చెప్పాడంటండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నరకానికి భయపడి పాపాన్ని వదిలిపెట్టామా? పరలోక సుఖాల కోసము పాపాన్ని వదిలిపెట్టామా? దేవుని ప్రేమను గుర్తిరిగి పాపాన్ని మనం వదిలిపెట్టామా అనేది పరిశీలన చేసుకుందాం. అందరి కళ్ళ మంచండి, కళ్ళు మూసుకోండి. ఎంతో అర్హత, యోగ్యత లేని మన భ్రష్ట జీవితాన్ని యేసయ్య ప్రేమించి, ఎన్నోసార్లు క్షమించి, ఎంతో కృపను చూపించి, మరలా ఆయన గాయపరిచిన, మరలా ఆయనకి దూరం అయిపోయిన మనం ఆయన వెతకలేదు, కానీ ఆయన మనం వెతుకుంటూ వచ్చి మన పాపం నుండి, మన శాపం నుండి, భయంకరమైన ఆ నరక శిక్ష నుండి మనం తప్పించి, దేవాది దేవుడు ఆయన కుటుంబంలో సభ్యులుగా, ఆయన కుమార్తెలుగా, మన స్నేహితులను పిలవలేదండి, మన బానిసలుగా చేసుకోలేదండి. మన కొరకు విలువైన రక్తాన్ని చిందించి విమోచించి ఆయన ఇంటిలో, ఆయన కుటుంబంలో ఆయన దత్త పుత్రులుగా మనల్ని చేసుకున్న దేవదేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ తండ్రి రూపం మనలో పోకుండా ఉండనట్లుగా, ఆ తండ్రితో సహవాసం మనం తెగిపోకుండా ఉండనట్లుగా, ఏ పాపాలు మనకి ఆయనకి దూరం చేస్తున్నాయో పరిశీలన చేసుకొని వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదామా? ప్రభా, ఇంత ప్రేమ నా పట్ల చూపించావయ్యా. నా గతాన్ని ఒక్కసారి తిరిగి చూస్తే ఎన్నిసార్లు నేను గాయపరిచానయ్యా, ఎన్నిసార్లు నిన్ను అవమానపరిచానయ్యా, ఎన్నిసార్లు నీకు వేదన కలిగించానయ్యా, ఎన్ని మార్లు నిన్ను బాధ పెట్టానయ్యా. అయినా నీ శాశ్వతమైన ప్రేమ నన్ను విడిచిపెట్టలేదయ్యా. నేను నిన్ను మర్చిపోయినాను, నన్ను మర్చిపోకుండా నన్ను వెతుక్కొని వచ్చి అయ్యా నన్ను క్షమించి, పాప శిక్ష నుండి తప్పించి, నన్ను కడిగి శుద్ధిగా చేసి ప్రభా, నీ ఇంటిలో, నీ బల్ల యొద్ద అయ్యా, నీ రాజ్యంలో ఉండే గొప్ప ధన్యతను నాకు ఇచ్చారు తండ్రి. నాయన, నీ బిడ్డనైనా నేను, నీ ప్రేమను పొందుకున్న నేను నీకు విరోధంగా ఏ కార్యం చేయకూడదయ్యా. నీకు ఘనత తేవాలయ్యా, నీకు కీర్తి తేవాలయ్యా. నీకు అవమానపరిచే బ్రతుకు నేను బ్రతకడానికి వీల్లేదు. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము అయ్యా, మీరు పశ్చాత్తాపము ఆయుధంగా మా జీవితాన్ని రూపుదిద్దుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మాకు సహాయం చేయండి ప్రభా. నీ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపమే ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో కన్నీరి కారండి, ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, దేవుని కృప కొరకు వేడుకుందాం, దేవుని సహాయం కొరకు వేడుకుందాం. దేవానని కనికరించు నాయనా, దేవానని కనికరించయ్యా, నన్ను